శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో ఫ్రెండ్స్ మీ సేవ యందు ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్గో మేనేజర్ వి రామారావు అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీ అమలు చేస్తున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణలోని అన్ని పట్టణ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పార్సల్స్ కొరియర్లు తక్కువ ఛార్జీతో పాటు వేగంగా రవాణా చేస్తాయని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సెల్స్ టీమ్ లీడర్ రాజు అన్వేష్ చంద్రమోగిలి మరియు ఎలుబాక నరేష్ ముద్దసాని శ్రీనివాస్ గోనెల సమ్మన్న శ్రీనివాస్ జీవన్ మధుకర్ రెడ్డి దూలం నరేష్ పూదరి రమేష్ దూలం సురేష్ పల్లెర్ల కిరణ్ వేణు మార్త రాజేష్ బాలస్వామి ఆదిరెడ్డి సాయి అనిల్ రమేష్ రాజు వెంకటేశ్వర్లు సందీప్ గోపాల్ గౌడ్ రాజు గోపి తదితరులు ఉన్నారు। టీఎస్ఆర్టీసీలో గత కొన్నేళ్ల నుంచి ఈ లాజిస్టిక్ కార్గో సర్వీస్ అనేది మా సంస్థలో ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా సత్వర రవాణా సౌకర్యం కోసం అలానే భద్రతతో కూడినటువంటి రవాణా సౌకర్యం కోసం ఏదైతే పార్సల్ సర్వీస్ని మా టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది। దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 500 పైచీలకు కౌంటర్లు ఇలాంటి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు మన చెల్లూరు గ్రామంలో ఈ కార్గో కౌంటర్ని మన మీ సేవ కౌంటర్లో శ్రీనివాస్ గారి నరేష్ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ, ప్రజా రవాణాలో ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఈ ఆర్టీసీని కూడా ఇదేంటంటే మనం ప్రభుత్వాన్ని మంది కాబట్టి ఈ ప్రజా రవాణా సౌకర్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్గో సేవలు కూడా సద్వినియోగపరచుకోవాలని మీ యొక్క నిత్యావసర వస్తువులు ఏమైనా మెడికల్ సంబంధించినటువంటి ఫార్మల్ మెడికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ కానీ ఇంకేమైనా రోజువారీ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ కానీ పిల్లలు కాలేజీలో చదువుకుంటే వాళ్ళు పంపించాలంటే తిండిబండారాలు కానీ లేకపోతే కరీంనగర్ నుంచి ఇంకా ఇతర హైదరాబాద్ నుంచి రావడానికి ఇక్కడికి పంపించుకోవడానికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి పంపడానికి కానీ సత్వర రవాణాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది। ముఖ్యంగా ఇక్కడ రావడం కూడా చాలా ఆనందకరంగా ఉంది। ఎందుకంటే ఇంత సర్కిల్ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి నరేష్ శ్రీనివాస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ కార్గో కౌంటర్ని విజయవంతం చేస్తారని మాకైతే ఆశాభావం నమ్మకం ఉంది। మరి రాబోయే రోజుల్లో ఈ సత్వర వినియోగాన్ని రవాణాను వినియోగపరచుకొని ఆర్టీసీకి చేతినివ్వాలని అలానే ఈ మన కార్గో కౌంటర్ ఓపెన్ చేసిన వారికి కూడా ఈ పట్టణ గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం।